ధన్యవాదాలు. ప్రతి చిన్నారికి కూడా సరైన వాతావరణము, ప్రేమతో కూడిన విద్య, పౌష్టికాహారము, శుభ్రమైన పరిసరాలు, కూర్చుని చదువుకునే సౌకర్యాలు కల్పించాలి. అది మనందరి బాధ్యత. ఇలా కల్పిస్తే ప్రతి చిన్నారి కూడా మంచిగా చదువుకుని అభివృద్ధి చెందుతారు. ఈరోజు ఇక్కడ నందమూరి జానకిరాం ట్రస్ట్ ద్వారా ఇక్కడ కుర్చీలు అంగన్వాడీ, కొండకల్ అంగన్వాడీ పిల్లలకి కుర్చీలు ఇచ్చాము. ఇవి మేము ఇచ్చింది కుర్చీలు మాత్రమే కాదు, ఒక ఫర్నిచర్ మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి మంచిగా చదువుకుని సౌకర్యంగా కూర్చుని చదువుకుని ఒక అవకాశానికి ఒక ప్రతీక. ప్రతి చిన్నారి చిరునవ్వు మా సంస్థ చేసే సేవకు ఒక ప్రేరణ. శ్రీ నందమూరి జానకిరాం గారు నా భర్త సేవాభావాన్ని చిరస్థాయిగా నిలబెట్టాలనే సంకల్పంతో నందమూరి జానకిరాం ట్రస్ట్ ని స్థాపించాను. ఈ ట్రస్ట్ సేవ అన్నది ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ట్రస్ట్ సేవని ఒక బాధ్యతగా తీసుకుని మీ ముందుకు వచ్చింది నందమూరి జానకిరాం ట్రస్ట్. మా ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏదో ఒక రోజు వచ్చి సేవ చేసి వెళ్ళిపోవడం కాదు, ఒక కార్యక్రమం చేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందుకు వచ్చి సరైన సమయంలో అవసరమైన సహాయం కల్పించడమే మా లక్ష్యం. అభివృద్ధి అన్నది ఎవరో ఒక్కళ్ళ వల్ల లేదా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటంతో జరిగేది కాదు. మనందరి మీద ఉన్నది బాధ్యత. మనందరం కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రభుత్వ పాఠశాలని, ఈ సమాజాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. చిన్నారుల పైన పెట్టేది ఖర్చు అని అనుకోరాదు. ఏ రోజు కూడా మన భావి భవిష్యత్తుకి మనం వేసే బంగారు బాటకి ఒక పెట్టుబడి. నందమూరి జానకిరాం ట్రస్ట్ కి చాలా సంకల్పాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటి అంటే ప్రతి చిన్నారి చదువుకోవాలి, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళ మీద తను నిలబడి ధైర్యంగా ఉండాలి. ప్రతి దివ్యాంగుడికి చేయూతనిచ్చే సహాయ కార్యక్రమాలు చెయ్యాలి. ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి ముందు ఉండి సహాయం చెయ్యాలి. ఎందరో జీవితాలలో వెలుగులు నింపాలి అన్నదే నందమూరి జానకిరాం ట్రస్ట్ యొక్క ముఖ్య సంకల్పాలు. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరి దీవెనలు, ప్రేమాభిమానాలు, సహకారాలు మాతో ఎప్పటికీ ఉండాలి. మా తాతగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా మావయ్య శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు, నా భర్త శ్రీ నందమూరి జానకిరాం గారి ఆశీస్సులతో మాకు ఎప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతూ ఎందరో విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి సహాయం చేస్తూ ముందుకు పోవాలి అన్నదే మా ఉద్దేశము, మా సంకల్పము కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయులైన వార్డు మెంబర్లకి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈ కొండకల్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, ఆత్మీయులైన పిల్లల తల్లిదండ్రులకు, నా మీడియా మిత్రులకు, అన్నలకు, తమ్ముళ్లకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి.